యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23 వచనాలు దయచేసి ఎవరన్నా ఒకరు చదవండి, గట్టిగా స్పష్టంగా చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అది కలిపి చదవాలి. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయ్యుండి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. 24, 25 కూడా చదువుతారు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి, తెలుగులో చాలా బాగున్నది, ఇంగ్లీష్లో ఈసారి లుక్స్ అని ఉన్నారు. అంటే తేరిచూచి అంటే అబ్జర్వ్, అంటే లోతుగా, అంటే కీన్ అబ్జర్వేషన్ అన్నట్టు. అంటే మాటలు అనేది ఎట్లుంటాయంటే దేవుని వాక్యము చాలా, అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తేనే. తేరిచూచి నిలకడగా ఉండువాడెవడు, వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియల్లో ధన్యుడవును. ఈ మాటలు ఇంటికి వెళ్ళి మీరు చాలా మరి కొంచెం సమయం ఇచ్చి ధ్యానించాలి. ఒక్కొక్క మాట ఈ యొక్క మరి దాదాపుగా ఒక 4-5 వచనాలు, ఒక్కొక్క మాట ఒక్కొక్క వచనం చదవాలి. ధ్యానిస్తేనే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. మెడిటేషన్ అనేది చేయాలి. ఈ యొక్క పాఠం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక భాగమై ఉన్నది, దాన్ని ధ్యానించవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మనము దాన్ని క్యాజువల్గా చదవడం వేరే, ధ్యానించడం వేరే, రీడింగ్ వేరే, మెడిటేషన్ వేరే. పశువులన్నీ కూడా తమ ఆహారమును తిని తర్వాత అవి నెమరు వేస్తూ ఉంటాయి. నెమరు వేయకుంటే వాటికి జీర్ణం కాదు, కడుపు చచ్చిపోతాయి. మన వాక్యం కూడా అంతే. ఏంటంటే మనము నెమరు వేస్తూ ఉండాలి, అంతే. వాక్యంను నెమరు వేస్తుండాలి, ధ్యానిస్తుండాలి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఆనందించుచు అంటే హ్యాపీగా. ఎందుకంటే మరి కీర్తనలో మొదటి కీర్తనే ఆ రీతిగా ఉన్నది. దివారాత్రం అంటే డే అండ్ నైట్ ఎంత సమయం మనం ఇస్తున్నాం. ఏదైనా మాట వస్తే, దేవుని మాట ఏదైనా మాట్లాడుతుంటే వెంటనే మన మీద బాణం గుచ్చుకోవాలి. నిజంగా నేను ఇంత వాక్యం చదవగలుగుతున్నా. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు గిఫ్ట్గా, ఒక బహుమానంగా ఇచ్చిండు. ఎంతగా వాడుతున్నాం, ఎంత సమయం మనకిచ్చిన యొక్క ఆయుస్సులో 24 గంటల్లో ఎంత దేవునికి సమయం ఇస్తున్నాం. దేవునికి నీవు సమయం ఇచ్చినప్పుడు, దేవునితో నీవు గడపనప్పుడు దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతాడు? ఒక ప్రశ్న సూటిగా స్పష్టంగా దేవుడు నీకు నాకు ఒక ప్రశ్న అనేది తెస్తూ ఉన్నాడు. ఆయన మాట వినప్పుడు, ఆయనకు సమయం ఇవ్వనప్పుడు, ఐ డోంట్ హ్యావ్ టైం అన్నప్పుడు ఎందుకు? ఆయనకు పని లేదా? దేవునికి పని లేదా? అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడైన మహాబలమన్ ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. ఇంత ఆశ్చర్యకారములు, ఇంత అద్భుత కార్యములు ఈరోజు కూడా లైవ్గా ఇశ్రాయేలు దేశం, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, 1 crore, 1 కోటి కూడా జనాభా లేదు. అది
మరి పక్కన అరబ్ కంట్రీస్ 40 కోట్ల జనాభా ఉన్నది. 1 కోటి జనాభాను 40 కోట్లు ఎక్కడ, 1 కోటి ఎక్కడ, ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా కాదు, మనకు స్వతంత్రం వచ్చినప్పుడే, మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడే 1948లో మే 14కు దానికి స్వతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర 72 సంవత్సరాలు అయినట్టున్నది. ఈ 72 ఇయర్స్ ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళనే డామినేట్ చేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇట్లాంటి దేవుడు వాళ్ళకి ఎవరున్నారు బిహైండ్? ఈరోజు సజీవమైన లైవ్గా సాక్ష్యం ఉన్న ఇశ్రాయేలు దేశం గురించి ఎప్పుడైనా చదువుతున్నామా? వీడియోస్ మన యొక్క సెల్ ఫోన్ ఏ రీతిగా వాడుతున్నాం, అది లైవ్గా చూస్తున్నామా? అక్కడ యుద్ధం జరుగుతున్నది. అరే ఏంటి, ఒక ప్రశ్న, ప్రపంచానికి ఒక ప్రశ్న. కొంతమంది మరి రిపోర్టర్స్ చెప్తా ఉంటారు, హిందూస్ వాళ్ళు మన దేశంకు సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ దేశం గొప్పగా చెప్పేస్తారు. మీరు ఏమైనా అనుకోండి, కింద కొందరు చాందస్తవాదులు కామెంట్స్ పెడతారు, నువ్వు దాని గురించి అది ఇజ్రాయెల్ దేశం అక్కడ పోయి బ్రతకరాదా పోయి అని చెప్తా ఉన్నారు. ఆ రీతిగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్టడీ చేస్తారు అది, దాని యొక్క బలము, దాని యొక్క శక్తి. ఒక ప్రేమ్ టాక్స్ అనే ఒక ఆయన చెప్తా ఉంటాడు, ఇజ్రాయెల్ దేశంను ఎవ్వరు జయించలేరండి అని చెప్పేస్తాడు అంతే గట్టిగా. దాన్ని స్టడీ చేసిండు, రీసెర్చ్ చేసిండు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశంకు ఈ పరిశుద్ధ గ్రంథంకు సంబంధం ఉన్నది. ఆ శక్తి గల దేవుడు 40 కోట్లు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అరబ్ కంట్రీస్ ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం ఉన్నది. ఒకసారి 14 దేశాలు వచ్చినాయి దాని మీదకి, ఒకసారి 6 దేశాలు వచ్చినాయి. తిప్పి 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 కొట్టేసింది. దీనికి శక్తి ఏందండి? ఆ సజీవుడమైన సైన్యములకు అధిపతి యెహోవా దేవుడే వారికి ఈరోజు ఉన్నాడు. ఆ రోజు ఉన్న దేవుడు కాడు, ఈరోజు ఉన్నాడు. సో అటువంటి జీవాధిపతివైన దేవుణ్ణి ఎంతవరకు మనము ఆయనతో మనం గడుపుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఆ వాక్యమును మనము ఏ రకంగా ధ్యానిస్తున్నాం? ఇక్కడ ఒక్కొక్క మాటను ఒకవేళ మనం చదవడిన యాకోబు పత్రికలో చదివిన దాన్ని, అందుచేత సమస్త కల్మషమును, ఈరోజు కల్మషం ఉన్నది, విర్రవీగుతున్నారు. ఎంత విర్రవీగుతున్నారంటే, జస్ట్ ఒక బండి తీసుకొని రోడ్డు మీద వెళ్తే సైడ్ ఇవ్వరు, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతారు, ఇంకొకరి గురించి పట్టించుకోరు, విర్రవీగుతున్నారు. మరి అంతే స్త్రీలు కూడా ఎంతగానో వాళ్ళ కందం విషయంలో కానీ, వారికి ఉన్న డబ్బు విషయంలో, వారికి ఉన్న వారికి ఉన్న హోదాను బట్టి, ఉద్యోగం బట్టి విర్రవీగుతున్నారు. అంతే ఏమండి, ఎంత చక్కగా ఉన్నది చూడండి వాకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్ బట్టి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఇది మానాలంటే లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, లోపట నాటబడటానికి ఒక్కొక్క మాట చూడండి, ఒక్కొక్క దాని గురించి కూడా మెసేజ్ ఇవ్వచ్చు. దాంట్లో ఎంత చక్కగా ఉన్నదో చూడండి. లోపట ఇది దుష్టత్వమును మాని, లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం ఇదే. సాత్వికముతో అంగీకరించి, ఏదో క్యాజువల్గా కాదు, మనల్ని మనము తగ్గించుకోవాలి. పరిశుద్ధుడైన బాప్తిజం ఇచ్చి యోహన, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటాడు. ఆయననే ఆ రీతిగా అన్నాడు. మనం ఏపాడు? మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. ఆయన ఎంత సాత్వికం, నా ఇల్లంతట్లో అతడు సాత్వికుడు అంటాడు మోషే విషయంలో. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని అంటాడు. నా ఇద్దరికి వచ్చి కాడి మోయుడి అంటాడు యేసుక్రీస్తు ప్రభువాలు అంటాడు. సాత్వికులు ధన్యులు, వారు పరలోక రాజ్యంను స్వతంత్రించుకుందరు అంటారు. సో కాబట్టి సాత్వికముతో అంగీకరించుడి అని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చింపబడిన దేవుని వాక్యం చేసి ఎంతగా ఎదిగినా, ఎంత పైకి ఒదిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం. సాత్వికముతో మీరు వినువారు మాత్రమై ఉండి, కేవలం వాక్యమును విని, ఆ వాక్యమును విని మరి మిమ్మును మీరు మోసపుచ్చుకొనగా, నాట్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్స్ అంట. మనము మోసపుచ్చుకుంటాం. ఎవరిని కాదు. ఈ సజీవమైన వాక్యము అనేది ఏంటంటే,
ఈ వాక్యం ఎన్ని రకాలుగా, అందుకే ఆ పాట పాడినాము బుక్ నెంబర్ 3లో 72 పాటను. ఎన్ని రకాలుగా నా దగ్గర అయితే నోట్ 11 రకాలు. ఇది వాక్యములు ఎక్కడెక్కడున్నది, ఇది ఎక్సర్సైజ్ తీసుకోండి ఈ వారంలో. ఈ మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏంటంటే వాక్యం ఏంటది? అద్దం వంటిది, దీపము వాన వంటిది, తేనె వంటిది, వెండి బంగారంల వంటిది, నీరు వంటిది, లేకుంటే ఉదకము అంటారు, నిర్మలమైన పాల వంటిది, సుత్తె వంటిది, విత్తనము సీడిది దేవుని వాక్యము, ఖడ్గం వంటిది, అగ్ని వంటిది. వాక్యం ఇన్ని రకాలుగా మనము ఇన్ని రకాలుగా ధ్యానించినామా? సాతాన్ని ఎదిరించడానికి ఖడ్గం అనేది, ఖడ్గం లాగా సుత్తి లాంటిది, మన యొక్క బండ లాంటి హృదయాలను. ఆ పాటలో ఒక్కొక్క అర్థం ఉన్నది చూడండి. ఒకవేళ మీరు చదివారో లేదో కానీ, మెత్తనగా బండలాంటి హృదయం మెత్తగా చేస్తుందంట దేవుని వాక్యం. చీకటిగా ఉన్నవారు దీపం, నీ వాక్యం దీపం నన్ను వెలుగులో నడుపుతుంది. ఆ పాటను ధ్యానిస్తుంటే అనేకమైన విషయాలు వస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాక్యమును, ఈ వాక్యమును మనం సరి అయిన రీతిగా మరి దాని ప్రకారం వినువారమై మాత్రం మనము కేవలం లిజనర్స్గా ఉన్నామా? వింటూనే ఉన్నామా? ఎంతకాలమని వింటున్నాం? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు. దేవోక్తులలో మరి ఒకడు మీకు బోధించవలసి వచ్చినని హెబ్రీయుల పత్రిక 5:12 ఉంటుంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు. ఇంకా మనము మూల పాఠములు మనం ఒకరొకరు చెప్తూనే ఉండాలి. అందుకే ధ్యానిస్తుంటే, దివారాత్రం ధ్యానిస్తుంటే, దేవుని వాక్యంలో గడుపుతూ ఉంటే, మోకాళ్ళ మీద గడుపుతూ ఉంటే, మన వ్యక్తిగత సమయంలో మన ఫ్రీ టైంను ఏ రీతిగా యూజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మన సొంత విషయం అందరిలో ఉన్నప్పుడు భక్తిగా ఉండొచ్చు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, మన సమయం ఏ రీతిగా సద్వినియోగపరచుకుంటున్నాం. మనకిచ్చిన ఆ యొక్క ఏంటంటే ఆ యొక్క సాతాను యొక్క వెపన్ అది అని అనొచ్చు. ఆ యొక్క సెల్ ఫోన్ అనేది సాతాను యొక్క వెపన్. అది మంచిగా యూజ్ చేస్తే, సద్వినియోగం చేస్తే అది మనము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ అది సమయమును కిల్ చేస్తూ ఉన్నది. అది అందరికంటే అది ఒక అడిక్షన్ అన్నట్టు. అది ఒక అడిక్షన్. మన మెదడులో ఒక రకమైన మనం ఆ యొక్క అలవాటుకు బానిసమైపోయింది. దాన్ని చూస్తేనే ఆ వ్రేళ్లలో ఆ యొక్క స్పర్శ అనేది ఎట్లంటే ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకుంటే ఎంత ఆ స్పర్శను బట్టి అది బట్టి ఎంతగా మనకు ఆనందం అవుతుందో, అదే రీతిగా ఆ సెల్ ఫోన్ ఇచ్చుకుంటే అటువంటి ఆనందం అవుతున్నా. అట్లా శోధనలో చదువు వచ్చినా చదువు రాకున్నా, కూరగాయలు అమ్ముతున్నా, ఎవరైనా కూడా ఏదైనా పని లేదురా అంటే సెల్ పెట్టుకొని కూర్చుంటాడు, లేకుంటే ఏదో చేస్తాడు. సో ఈ వేస్ట్ దాని చెత్త దాని గురించి మన సమయమును కిల్ చేస్తూ ఉన్నది. ఒకసారి మనం పరీక్షించుకుందామా? నా సెల్ ఫోన్ను నేను ఎట్లా యూజ్ చేస్తూ ఉన్నాను? నా సమయమును ఏ రీతిగా యూజ్ చేస్తున్నాను? దేవుని ఎదుట మనము నిందారహితంగా నిలబడవలసిన సమయం ఉన్నది ఒకటి. దేవుని దగ్గర తల ఎత్తుకొని మనం నిలబడగలుగుతామా? దేవుని న్యాయపీఠం ఎదుట ఒకసారి మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. సో జాగ్రత్త. వినువారై మాత్రమై ఉన్నామా? ప్రవర్తించువారమై ఉంటున్నామా? నాట్ లిజనర్స్, డూయర్స్గా ఉన్నామా? వాక్యమును ప్రవర్తిస్తుంటే అది మనలో మరి అది దృఢపరచబడుతుంది. అది సర్టిఫై అవుతూ ఉంటుంది. ముద్రలాగా స్టాంప్డ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తిస్తే, దాని వరకు ఒకవేళ చేస్తే అది మనకు ఒక స్టాంప్గా అయిపోతుంది. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, ఏ రకంగా ఉన్నదో మరి ఇక్కడ చూస్తూ ఉంటే నెక్స్ట్ కిందికి వెళ్తూ ఉంటే, ఎవడైనా వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. ఇది అద్దం లాంటిది అని ఇంతకుముందే మనం ఈ వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ స్థితి ఏమున్నది, నీ యొక్క ఆత్మీయ స్థితి ఏమున్నదో దేవుని వాక్యం తేటగా నీకు ఇంట్లో కనిపిస్తుంది. అది ధ్యానపూర్వకంగా చదివితే, క్యాషువల్గా చదివితే ఏమాత్రం గ్రహించలేం. వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోను కదా. ఒకవేళ దాని ప్రకారం ప్రవర్తించకపోతే నీ ముఖంను చూసి ఫేస్ చూసుకొని బయట వెళ్ళిపోయి మర్చిపోయిన వానిలాగా ఉంటావు. అయితే దీనికి ఆపోజిట్గా ఏం చెయ్యాలి? ఒకసారి ఒక ప్రశ్న ఉంటుంది, దానికి సొల్యూషన్ ఉంటుంది దేవుని వాక్యంలో. ఈ సొల్యూషన్ ఏంటంటే, అయితే స్వాతంత్రము ఇచ్చు. ఒక్కొక్క మాట చాలా జాగ్రత్తగా చూడాలి. మరి ఇక్కడ ఏమంటుందంటే, అయితే స్వాతంత్రమునిచ్చు, మనకు ఫ్రీడమ్నిచ్చు.
పర్ఫెక్ట్ సంపూర్ణమైన నియమము తేరి చూచి, ఇంతకుముందే చెప్పిన నేను కొన్ని మాటలు చాలా మరి గమనించాలి మనం. సంపూర్ణమైన నియమములతో తేలి చూచి, నియమము అంటే నియమము ఒకటి, ఒక నియమం, ఒక లా అనేది, ఒక నిబంధన అనేది మనకున్నది. లా అనేది ఉన్నది, నియమమును, ఆ నియమాలు కొన్ని ఉన్నాయి మనకు. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి, దేవునితో ఏ రీతిగా ప్రార్థించాలి, మనకు బేస్తవరం కూడిక ఉంది, ఒక నియమము. నియామక కూడికలు అంటాం మనం. నియామక కూడికలు అది ఎవరు చేయలే, మనమే చేసుకున్నాం. ఆదివారం అనేది ఒక అదైతే కంపల్సరీ. విశ్రాంతి దేవుడు 7వ దినం మనం విశ్రాంతి తీసుకున్నది కంపల్సరీ. నియామక కూడికలు కూడా మీరు రాకపోయిరి అని విలాప వాక్యంలో దేవుడైన యెహోవా తన యూదులకు ఆ రీతిగా హెచ్చరిస్తున్నాడు. దేనికి మీరు పారాలేదు. దేవునికి సమయం ఇవ్వకపోతే, నేను అందుకే ఆ ప్రశ్న వేసుకుని, దేవునికి సమయం ఇవ్వకపోతే దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతాడు? సో కాబట్టి మనము నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడు. నిలకడగా, కన్సిస్టెన్సీగా ఉండాలి, నిలకడగా ఉండాలి. కంటిన్యూస్ అంటాడు ఇంగ్లీష్లో. కంటిన్యూస్, ఒకరోజు కాదండి, 2 రోజులు కాదండి. కాలేజ్ అంటే ఇప్పుడు 10th క్లాస్ అంటే 10th క్లాస్ అయిపోతే ఇంటర్కి పోతే మరి డిగ్రీకి పోతావు, కాలేజీ మారుస్తూ ఉంటావు, మరి నీ యొక్క ఇన్స్టిట్యూట్, ప్రైమరీ ఎడ్యుకేషన్, అవన్నీ ఎన్ని స్కూల్స్ మారుతూ ఉంటాం. ఆ డిస్కంటిన్యూ అయిపోయింది అది. కానీ ఇది కంటిన్యూస్, కన్సిస్టెన్సీగా నిలకడగా ఉండాలి. ఈ నిలకడగా ఏ రీతిగా ఉండాలన్న తర్వాత మనం ధ్యానిద్దాం. సో కాబట్టి నిలకడగా ఉండువాడెవడు, వాడు విని మర్చువాడు కాక. మర్చిపోడు. అద్దంలో ముఖం చూసే మర్చిపోతూ ఉన్నాం. దేవుని వాక్యం చూసి మరవని వాడు ఏ రీతిగా ఉంటాడు, మర్చిపోతే వాడు మరి శాపగ్రస్తుడు అయిపోతూ ఉంటాడు. ఒకవేళ మర్చువాడు కాక క్రియను చేయువాడై, డూయర్ అయితే ఉండి తన క్రియలో ధన్యుడవును. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యాంప్లిఫైడ్ బైబిల్లో ధన్యుడు అంటే అర్థం ఏంటంటే, వేరే వాళ్ళు నిన్ను చూసి, నీ సత్ప్రవర్తనను చూసి, నీ బిహేవియర్ని చూసి వాళ్ళకు జలస్ పుట్టాలి, వాళ్ళకు అసూయ పుట్టాలి. ఏమిటి ప్రత్యేకత? వీళ్ళ దగ్గర ఏమీ లేదే, వీళ్ళకి ఎక్కడి సంతోషం ఇది? వాళ్ళకు ఒక ప్రశ్నగా మనం ఉండాలి అంతే. యెరూషలేము కుమార్తెలు అంటారు సులమతిని, వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేది అంటాడు. ఎందుకంటే ఆమె ఆ యొక్క ప్రియుని ఎడల ఆమెకున్న వాంఛ, కోరిక అలాంటిది. సంపూర్ణంగా ఆయనకు మరి ఆమె మరి బానిసైపోయింది, ఆయనకు అప్పగించుకున్నది. అందుకే వాళ్ళు అది గమనించరు యెరూషలేము కుమార్తెలు. వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమేది. ధన్యత అంటే అది అర్థం. యాక్చువల్గా వేరే వాళ్ళు అసూయపడాలి. మన ఆత్మీయ స్థితి చూసి, మన ప్రేమను చూసి, మనం క్షమించుట విషయంలో కూడా, దేని విషయంలోనైనా వాళ్ళు చూసి ఏంటంటే వాళ్ళు అసూయ చెందాలి. అది ధన్యుడు. అప్పుడు నువ్వు ధన్యుడవైతావు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనం నిలకడగా ఉండాలంటే, కన్సిస్టెంట్గా ఉండాలంటే, మరి స్థిరంగా ఉండాలంటే ఏంటంటే మన పునాది క్రీస్తు అనే బండ మీద మనది ఉండాలి. క్రీస్తు అనే బండ మీద. సో కాబట్టి మన యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద ఉంటే మనము తప్పకుండా స్థిరంగా ఉండవాలి. దీనికి సపోర్ట్గా, దీనికి మనకు కంటిన్యూగా ఉండాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 27 వరకు కూడా మనము చదువుకుంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళి నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చల్లండి. చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ. చదువు టైం లేదు కాబట్టి నేనే దీన్ని చదువుతాను. ఇక్కడ 21 వచనంలో మనం తీసుకుంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును అంటాడు. ప్రభువా ప్రభువా ఏదో నామకే వాస్తే జులుంకు ఫోర్స్ఫుల్గా అంటే ఫస్ట్ అయితే అట్లనే రావాలి, దేవుని సన్నిధికి అట్లా రావాలి. కొద్దిగా ఫస్ట్లో రావాలంటే కొంచెం కష్టమవుతుంది. ఏదో దేవుని సన్నిధికి వచ్చి ఫస్ట్ కూర్చోవాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రప్రదంగా చేయవలసిన విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే మరి దేవుని కొంచెం చెప్పేది వినాలి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
అదే రకంగా ఏంటంటే కూడికలకు మనకు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సేవకులు ఏమి చెప్తా ఉన్నారు, దాన్ని ఎంతవరకు నేను ఆచరిస్తున్నా అనేది సెకండ్ స్టెప్ అన్నట్టు. మరి ఈ రకంగా ఉంటే ప్రభువా అయినా కూడా ఏంటంటే ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా చిత్త ప్రకారము చెయ్యివాడే ప్రవేశించును అంటున్నాడు. చిత్త ప్రకారము, విల్ ఆఫ్ గాడ్. కొంచెం విల్ ఆఫ్ గాడ్ అంటే ఏందో మనం చూద్దాం. దేవుని యొక్క చిత్తం అంటే నా ధ్యానంలో నేను కొన్ని ఏరి నేను రాసుకున్నాను. ఏంటంటే వాట్ ఈజ్ గాడ్ ఆఫ్ విల్. గాడ్ ఆఫ్ విల్ అంటే కొంచెం ధ్యానిద్దాం. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదవండి ఎవరన్నా చూస్తే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మీరు ఈ చాలా జాగ్రత్తగా చదవాలి. మా వాక్యం అంటే మంచిగా చదువుతున్నామమ్మా, నిన్న అంటలేను. జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, స్టడీ చేస్తూ ఉండండి ధ్యానపూర్వకంగా. చదవం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం. ఇది చేస్తే ఈ 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని చిత్తము ఏమున్నారంటే ఇక్కడ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలంటే చాలా జాగ్రత్తగా. అందుకే ఇవి ఉట్టి క్యాజువల్గా చదివితే కొంచెం నేను కూడా కొంచెం ధ్యానించవలసి వచ్చింది. నేను ఇంతకుముందు కూడా క్యాజువల్గా చదివిన. నేను ధ్యానిస్తుంటే ఇట్లున్నదా ఇది. సో ఏమంటాడంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమో మేదో పరీక్షించి తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఏంటంటే మీ మనసు మారి పరిశుద్ధుడైన బాప్తిజం ఇచ్చి యోహాను మీరు మారు మనసు పొందుడి అంటాన్ని ప్రకటించే. యేసుక్రీస్తు ప్రభులో కూడా మారు మనసు పొందుడి అని మరి తన బోధ ప్రారంభించినట్టు మనం మనసు మారి నూతన మగుట వలన నూతనముగా కావాలి, క్రొత్త మనిషిగా కావాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మరణ పునరుత్థానములో పాల్గొంటామో అప్పుడు నూతన మగుట వలన నూతన మగుట వలన న్యూ పర్సన్. క్రీస్తు యేసునందన్నవాడు పాతము గంచనిగో ఇదిగో నూతనమాయనాడు. నూతన ఆలోచనలు, మన పాత ఆలోచన, మన ఆదామవుల ద్వారా వచ్చిన ఆ యొక్క స్వభావము, మన పితరుల ద్వారా వచ్చిన ఆ యొక్క స్వభావమును, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన స్వభావమును అవన్నీ పాతి పెట్టాలి. నూతన మరగలేదు. న్యూ అంటే క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలుగుడి అని ఆయనను పోలి నడుచుకోవాలి. అంతే. ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి, ఆయన పోలిక చొప్పున మార్చబడాలి. అప్పుడు నూతనపరచబడి న్యూ పర్సన్గా అవుతూ ఉంటాం. నూతనపరచడం వలన రూపాంతరము పొందుడి, ట్రాన్స్ఫార్మేషన్. యేసు క్రీస్తును క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము అన్నట్టు క్రీస్తును అంగీకరించిన తర్వాత నీ యొక్క లైఫ్ ఏ రీతి ఉన్నది, అంగీకరించక ముందు అంగీకరించిన తర్వాత నీ యొక్క లైఫ్ ఏ రీతిగా ఉన్నది. రూపాంతరము చెందాలి, చేంజ్, ట్రాన్స్ఫార్మ్డ్. అప్పుడు నీవేందంటే దేవుని చిత్తం. ఇంకో రెండో విషయం, ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద అనుసరిస్తే, లోక సంబంధమైన ఫార్మాలిటీస్ అనుసరిస్తే, ఈ లోకము దేవునిది, ఇది సాతానుది అని శరీరాశ, నేత్రాశ, జీవం డమ్మమంది బ్రదర్ జేమ్స్ లాస్ట్ వీక్ చెప్పి ఉన్నాడు. అది లోక మర్యాద బట్టి, లోకమును బట్టి, మన కుటుంబమును బట్టి, వాటిని బట్టి కాక ఈ రెండుటిని మరిస్తే లోక మర్యాదను కాబట్టి కాక, అదే రీతిగా ఏంటంటే మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుటను బట్టి దేవుని చిత్తం. అప్పుడు అది కూడా ఉత్తమమును అనుకూలమైన దేవుని యొక్క చిత్తము మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా దేవుని యొక్క చిత్తం మనకు తెలుస్తూ ఉంటుంది. అదే రకంగా ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చూడండి.
ఎవరినో నశించుట దేవుని చిత్తము కాదు, అందరును అంతటను మారు మనసు పొందాలనని. 2 పేతురు 3:9 ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని దేవుడు తన దీర్ఘశాంతమును కనపరుస్తున్నాడు అన్నాడు. సో కాబట్టి ప్రభునందు ఎవరిను నశించుట దేవుని చిత్తం, అందరు రక్షింపబడాలి దేవుని చిత్తమై ఉన్నది. అదే రకంగా ఏంటంటే ఇంకా మనం ఏ రకంగా దేవుడు ఎందుకు మనల్ని దేవుని చిత్తం ఏమన్నది ఇంకొకటి కాదు. మొదటి దశలో యోహాను సువార్త 6:39-40 కూడా తీయండి, ఎవరు చదవండి. అది యోహాను సువార్త, అక్కడ కూడా దేవుని చిత్తం ఏదో మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 6:40 చదివితే సరిపోతుంది, మళ్ళీ మనకు సమయం లేదు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుట ఆయన చిత్తమై ఉన్నది. నా తండ్రి చిత్తము నిత్య జీవం పొందుటయే, నా తండ్రి చిత్తము అంత్యదినమున వాని లేపుట, ఇది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క చిత్తం అన్నది. మనుషుల చిత్తం ఏమి ఉంటుంది? మన చిత్తంలో అనేకం ఉంటాయి, నిష్ప్రయోజనమై ఉంటాయి, ఆత్మీయంగా బలపడకుండా ఉంటాయి మన చిత్తాలు ఎన్నో. కానీ దేవుని చిత్తం ఏమున్నదో గ్రహించుదాం ఇక్కడ. అదే రీతిగా మొదటి దశలోనిక పత్రిక 4:3 పరిశుద్ధుల మగుటయే దేవుని చిత్తమైనది. మనము దేవుడు మారు మనసు పొంది రూపాంతరం చెందుతారు. దినదినము మనం పరిశుద్ధుల మగుట దేవుని చిత్తమై ఉన్నది. అంటే శాంక్టిఫికేషన్ అన్నట్టు. ప్రతి దాంట్లో నీతిమంతులమైన ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఆయన రక్తమును బట్టి ఏ విధమైన విలువ చెల్లించకుండా, డబ్బు చెల్లించకుండా మనము నీతిమంతులుగా మార్చబడి ఉన్నాం. దేవుని యొక్క నీతి మనం పొంది ఉన్నాం. కానీ పరిశుద్ధపరచబడుట అనేది దినదినము మనము చేయవలసిన క్రియ అయ్యున్నది. పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్ అన్నది ఇది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదో రక్షింపబడిన మీకు అయిపోయిందంటే కుదరదు. నాకు పరలోక రాజ్యం వచ్చింది, దేవునితో ఉంటాను, నిత్యత్వంలో ఉంటానంటే కుదరదు. దినదినము రెన్యూ ట్రాన్స్ఫార్మేషన్. మనసు మారాలి. నీ పాత జీవితముకు పాత ఏ విధమైన నిన్ను ఏలనీయకూడదు. పాత నియమాలు ఉంటాయి, పాత అలవాట్లు ఉంటాయి, కోపము, తాపము, ఎన్నో విషయం. సో వాటిని పాతి పెట్టాలి. సో ఈ రకంగా ఏంటంటే దినదినము పరిశుద్ధపరచబడుట, శాంక్టిఫికేషన్. సో దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధ మగుట. అదే మొదటి పేతురు 2:15 చూస్తే ఇక్కడ చూస్తూ ఉంటే యుక్త ప్రవక్తన కలిగి, అంటే మంచి ఏమన్నదా మరి యుక్త ప్రవక్తనకు తీసినాం 2:15 ఫస్ట్ పేపర్ 2 యుక్త ప్రవర్తన ఏమన్నది? డూయింగ్ గుడ్. తెలుగులో ఏమన్నదంటే యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు. చూడండి, అజ్ఞానముగా మాట్లాడతారు. దేవుడు ఏడున్నాడండి? అజ్ఞానంగా మాట్లాడతారు. జ్ఞానం లేదు వాళ్ళకు. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తమైనది. ఎప్పుడు నోరు మోయిస్తావు నువ్వు? దేవుని యొక్క వాక్యముని బలముగా నీలో ప్రతి కణము 37 బిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. సెల్స్తో ఫామ్ అయింది మన యొక్క బాడీ. ఆ సెల్స్లో కూడా ఇన్కాలే మన యొక్క దేవుని వాక్యం. అప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించడము దేవుని చిత్తమై. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తాలు మనం తెలవాలి. మనకు తెలిస్తే అప్పుడు మన చిత్తమును చంపేసి ఆయన చిత్తమును మనము నెరవేరుస్తాం. నెక్స్ట్ యుక్త ప్రవక్తన అంటే మేలు చేయటానికి కూడా మనకు ఫుట్ నోట్లో ఉన్నది. మేలు చేస్తూ ఉండాలి. యుక్త ప్రవక్తన యాజ్ వెల్ యాజ్ మనకు చేతనైనంత వరకు కూడా ఇతరులకు మేలు చేస్తూ ఉండాలి అన్నట్టు. మొదటి దశలోనిక పత్రిక 4:5 మన జీవితమను ఘటము అంటాడు. ఈ ఘటము అంటే ఒక కుండ, ఒక మట్టితో చేయబడిన కుండ. ఆయన పరమ కుమ్మరి. మన దేవుడైన యెహోవా ఆయన ఒక కుమ్మరి మనలో కుండలాగా ఒక ఘటము చేసి ఉన్నాడు. ఎట్లు కాపాడుకునే వలన ఎరుగుట దేవుని చిత్తము.
ఈ కుండను, ఈ ఘటమును ఏ రీతిగా ఎట్లా కాపాడుకోవాలి, ఈ సమాధి తర్వాత నిత్యత్వంలో ఏ రీతిగా పాల్గొనుట అనేది ఎరుగుటయే దేవుని చిత్తమై ఉన్నది. ఆ చిత్తము తెలియక ఎక్కడెక్కడనో పరిగెడుతూ ఉంటాడు. ఆ ఘటమును, నీ ప్రాణమును, నీ శరీరమును కాపాడుకుంటకు ఎరుగడ ఎంతోమందికి తెలియదు ఇది. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు నాకు అయోగ్యులమైన మనకు దేవుడు తెలియపరుచున్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే 1 పేతురు 3:17 మేలు చేసి శ్రమపడుట దేవుని. సింపుల్గా చెప్తా ఉన్నాను, మేలు చేసి కీడు చేసి శ్రమపడుట పెద్ద ఈ విషయం కాదు. అన్యాయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధమైన నిష్కలంకమైనది, ఏ విధమైన పాపము దోషము ఏమీ లేదు ఆయనకు. నీ కొరకు నా కొరకు ఆయన అపమానం పొంది ఉన్నాడు. కొరడా దెబ్బలు తిన్నారు, నల్లగొట్టబడి ఉన్నాడు, ముఖం మీద ఉమ్మి వేసి ఉన్నారు, గడ్డం పెరికి వేసి ఉన్నారు. ఆయన శ్రమలను ఒకసారి నేను ఈ మధ్యకాలంలో ఏంటంటే యూట్యూబ్ చూసినప్పుడల్లా రోజుకు ఒక్కసారైనా ఆయన ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఆయనను ఇట్లా కట్టేసి ఒక మొద్దు గట్టేసి అటు కొడతారు ఇటు కొడతారు. అది చూస్తూ ఉంటే అంత రక్తమయమైపోతుంది, మొత్తం రక్త మడుగులో ఆయన ఇదైపోతాడు. తర్వాత ఒక పశువుని తీసుకుపోయినట్టు లాక్కొని వెళ్ళిపోతాడు. పరమ రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశంను సృష్టించిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు ఆ రీతిగా అనాథగా ఏమి నిస్సహాయ స్థితిలో పడి ఉంటే ఆయనను బాగా కొట్టి రక్తమయమైపోయి నవ్వుకుంటూ ఈడ్చుకుంటూ చేయితోని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సీన్ చూస్తూ ఉంటాను నేను. అది చూసినప్పుడల్లా నాకు చూసినప్పుడల్లా ఎంత ఇది అనిపిస్తా అంటే, ప్రభువా నా కొరకు ఇంత కష్టపడినావా అంటే ఆయన ఏ పాపం ఇదే 1 పేతురు 2 చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఏ పాపం ఎరగక నీ కొరకు నా కొరకు ఆ శిలువ మరణం పొంది మనకు మాదిరికరం. కాబట్టి మనకు కూడా ఏంటంటే మనము మేలు చేసినప్పుడు కూడా ఎవరైనా కీడు చేస్తే అది అనుభవించుట అది దేవుని చిత్తమైన. దట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అన్యాయంగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప దేవుడు చూపెట్టమంటాడు. అట్లాంటి మాటకు మాట పెరుగుతూ ఉంటుంది మన మధ్యలో. మరి ఎన్నోసార్లు మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఇక్కడనే అంటుంది యాకోబు పత్రికల్ని, అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. వినుటకు మరి మాట్లాడటకు నిదానించుడి, వినుటకు నిదానించుడి అని. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కువగా మనం వినము. నిజంగా చాలా మంది ఈవెన్ నా ద్వారా కూడా వినకుండా జవాబిస్తూ ఉంటాం. ఎవరైనా చెప్పేది వింటే, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఎవరైనా చెప్పేది ఉంటే మొత్తం వినాలి, వాళ్ళు చెప్పేది అంతా వినాలి. విన్నాక అప్పుడు సరే నేను మాట్లాడుతుంటా అన్నాడు. అప్పుడు అది కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఒక మాట రాకముందు ఊహించుకొని మనము తొందరగా మాట్లాడి అనవసరమైన చిక్కుల్లో మనం పడిపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు నందు మేలు చేసి శ్రమపడుట దేవుని చిత్తమై ఉన్నది. అదే రీతిగా మరి ఇంకా చాలా విషయాలు మనం చూడొచ్చు. కానీ కొంచెం ఇంటికి వెళ్ళి చూడండి. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము. దాంట్లో ఎన్ని దేవుని చిత్తాలు ఉన్నాయో మనం అన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని దాని విషయంలో మనము ధ్యానిద్దాం ఇంటికి వెళ్ళి. ఇప్పుడైతే ఎవరన్నా సిస్టర్ చదవండి స్పష్టంగా. 1 దెస్సలోనిక పత్రిక 14వ అధ్యాయం నుంచి మరి 14వ వచనం వరకు చదువుకోవచ్చు. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము. నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా, మళ్ళీ మనకు రిపీట్ అయింది, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు. ఎప్పుడు చెప్తాం బుద్ధికి? అక్రమంగా నడుచుకు ఎప్పుడు చెప్తాం? మనకు బుద్ధి ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్తాం. మనకే బుద్ధి లేనప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్తాం? ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘ శాంతం గలవై ఉండడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూను మేలైన దాన్ని
అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. దిస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మొత్తం లిస్ట్ అంతా ఒక 10-12 ఉన్నాయి. నేను చెప్పినది అన్నీ కూడా ఇక్కడ కవరప్ అయిపోయినాయి. విల్ ఆఫ్ గాడ్ ఇది అన్నట్టు, ఆత్మను ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని, ఎల్లప్పుడూ సంతోషించుడి. సో ఇవన్నీ ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు, దేవునికి కృతజ్ఞతాస్తులు, థ్యాంక్స్ చెప్తా ఉండాలి, దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉండాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన దేవుడు మనల్ని కాపాడినందుకు మరి మనకు థ్యాంక్స్ చెప్తా ఉండాలి. థ్యాంక్స్ చెప్పినాకనే మనం పండుకోవాలి. ఈ రకంగా మనము దేవుని చిత్తము నేర్చు. మరి అదే రీతి ఇంతకుముందు అంత్య దినమున వారిని లేపుట దేవుని చిత్తమైన. చివరిగా ఏంటంటే 1 పేతురు 5వ అధ్యాయం 2వ వచనం ఏంటంటే, మందను కాయుట దేవుని చిత్తం అనేది. ఇది దేవుని దైవ సేవకులకున్న మరి దేవుని చిత్తమై ఉన్నది. ఇది దైవ సేవకులు కూడా మనకు దేవుడు కూడా మరి బ్రదర్స్ పాస్టర్ సందీప్ గారిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. తన యొక్క మందను ఏ రీతిగా కాపాడుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు సందీప్ ఏ రీతిగా ఉండడు నాకు తెలుసు. నేను ఇదే మరి పుల్పిట్ మీద వాక్యం చెప్తే వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఏ రకంగా పరిచయం చేస్తూ ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి డానియల్ విషయంలో కానీ, హాస్పిటల్లో ఉండడము, షడ్రక్ విషయంలో కానీ ఉండి మొత్తం కంప్లీట్గా తన పనులన్నీ వదిలేసి కేవలం సంఘ కాపరి, మంద కాపరి ఆ రీతిగా ఉన్నాడు. సో మందను కాచుట కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సో దేవుని చిత్తము ఈ రకంగా మనము ఎంతవరకు ఎరిగి ఉన్నాం, ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది మనము పరీక్షించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ రీతిగా మరి మనము దేవుని చిత్తమును ఎరిగి ఉన్నామా, ఎంతవరకు ఎరిగి ఉన్నామో మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మత్తయి సువార్త మళ్ళీ 7వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇది దేవుని చిత్తం గురించి నేను అక్కడ వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ ఏమంటే, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. నా చిత్తము, తండ్రి చిత్తం ఏదో నేను తెలపడానికి ఒక 10-12 పాయింట్స్ నేను చెప్పాను. మీకు కూడా ఏదైనా తటస్థిస్తే దేవుని వాక్యం చదవటంటే నోట్ చేసుకోండి. దేవుని చిత్తం ఏమైనది నా యెడల, నన్ను ఎందుకు ఎన్నుకొని ఉన్నాడు. మనం వెతకలేదు. ఇదిగో లోక పాపం మోసుకొని దేవుని కొర్రపుల్ల మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. మనం నశించిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన వెదికి రక్షించడం, మనం ఆయనను వెతకలే, ఆయన చిత్తం అది ఉన్నది. సో ఆయన ఆ రీతిగా నశించిన దాన్ని వెతికి రక్షించండి అంటే అది ఆయన చిత్తమై ఉన్నది. మరి నీ చిత్తం ఏమై ఉన్నది? ఆయనకు నమ్మకంగా ఉండడం లేదా? సో కాబట్టి ఆయన చిత్త ప్రకారం చేయడానికి మనము పరీక్షించుకుందామా, పరిశీలించుకుందామా? అదే రకంగా ఏంటంటే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచించిన వారికే దేవుని రాజ్యం లేదు. నీ స్థితి, నా స్థితి ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకుందామా? సో కాబట్టి నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఎంతోమంది గొప్ప గొప్ప మీటింగ్స్ పెడతా ఉంటారు, దయ్యాలను వెళ్ళగొట్టేస్తారు. ఏది వాళ్ళకు కూడా స్థానం లేదు. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉంటే దేవుడు ఏమన్నాడంటే, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదు. అద్భుతములు కూడా చేసింది. ఖర్చు చేస్తే, నూనె ఇస్తే అద్భుతాలు అయితేనే ఉంటుంది. కళ్ళు తెరుస్తారు, అన్నీ చేస్తూ ఉంటాయి. ఎన్ని చేసినాం ప్రభు అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. అక్రమము చేయవార్లారా. ఏమంటున్నాడు ఇక్కడ? లాలెస్నెస్. అక్రమము చేయవాలి. అక్రమం చేసిన వాళ్ళు నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదురు. చివరిగా ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని, ఈ నా మాటలు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము. ఈ నా మాటలు అంటే ఇది కొండ మీది ప్రసంగము. ఇది యేసుక్రీస్తుని యొక్క క్రొత్త నిబంధన
గ్రంథము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దినంలో ఒకసారి, వారంలో ఒకసారి ఈ కొండ మీది ప్రసంగం మనం చదవాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రము ఓల్డ్ టెస్టిమెంట్ ఏ రీతిగా ఉన్నదో ఇది న్యూ టెస్టిమెంట్ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చున్నారు. 5, 6, 7 అధ్యాయాలు. చివరిగా అంటాడు, అందుకే అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి అయి ఉన్నది. బుద్ధిమంతుడు ఇంటిని కట్టుకొనినట్లున్నది. మరి బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు అక్కడ. బుద్ధిహీనుడు ఉన్నాడు, బుద్ధిహీమంతుడు ఉన్నాడు. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. లూకాసు వార్త ఇదే విషయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయం వద్దమ్మా, లూకాసు వార్త 6వ అధ్యాయం 46, 49 అంటే సేమ్ ఇదే ఉపమానము ఉంటుంది, ఇదే విషయం ఉంటుంది. కానీ అక్కడ లోతుగా త్రొవ్వి అంటాడు. అక్కడ ఒకటి మాట ఉన్నది అక్కడ, అంత లోతుగా త్రొవ్వి ఆ బండ మీద తన పునాది, యేసుక్రీస్తు అనే బండ మీద పునాది కట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది? వాన కురిసినా, వరదలు కురిసినా, గాలి వచ్చినా, వాన పైనుంచి వస్తుంది, వాయుమండల సంబంధమైన దురాత్మలతో నీవు బుద్ధిమంతుడిపై బండ మీద నీళ్లు కట్టుకుంటే ఆ దురాత్మలతో పోరాడే శక్తి నీకు వస్తూ ఉంటుంది. అదే రీతిగా వరదలు వస్తూ ఉంటాయి. వరదలు అనే లోకమును, అన్ని ఆచారాలు, మరి మనకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు, ఇవన్నీ చుట్టుపక్కల వరదల్లాగా పక్క నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏ విధమైన బండ మీద పట్టుకున్న వాడికి ఏ విధమైన భయం అనేది ఏ రకము ఉండదు. మరి అదే రీతిగా ఈ గాలి అనేది కూడా మరి పక్కన నుంచి దురాత్మలతోని ఈ రకంగా మనం మరి తప్పుడు బోధలు ఇవి. గాలి అంటే గాలి వచ్చాడు పిల్లలతో అంటుంటాం. అబద్ధ ప్రవక్తలు ఈ రోజులు ఎంతగా ఉన్నదండి. బ్రదర్ జేమ్స్ బ్రదర్ అంటూ ఉంటాడు, బ్రదర్ పాస్టర్ సందీప్ గారు కూడా అంటారు, అబద్ధ బోధకులు విపరీతంగా. ఇది యేసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పినాడు. మరి అదే రీతిగా పరిశుద్ధుడైన పేతురు కూడా చదివించున్నాడు. పౌలు అందరూ అబద్ధ బోధకులు. యేసుక్రీస్తు ప్రభుల వారు నా పేరిట వస్తారు, అద్భుతాలు చేస్తారు అని చెప్పినాడు. సో కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తల నుంచి, తప్పుడు బోధల నుంచి, గాలి నుంచి మనల్ని తప్పింపబడతాం. బుద్ధిమంతులమై యేసుక్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకుంటే ఇంత సురక్షితంగా ఉంటాం. అదే బుద్ధిమంతుడవైతే నీ సిద్ధిలో నూనె పోసుకొని నువ్వు సిద్ధంగా ఉంటావు. ఆయన ఆగమనం కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధముగా ఉంటావు. నువ్వు బుద్ధిహీనుడవైతే, సోమరవై నీ సిద్ధలో నూనె లేకుండా మరి పడుకొని ఉంటావు. మరి సిద్ధలో నూనె, ఆ సిద్ధపాటు, ప్రిపరేషన్ అనేది ఉండదు. ఆయన ఆగమనం, ఆయన రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, నేను ఎత్తపడతా అంటేనే మరి సంతోషంగా నీవు ఉండగలుగుతామా? మారనాథా అంటారు. మారనాథ అంటే ఆయన రెండవ రాకడను కొరకు చూస్తాం. ఆ రాకడకు సూచనలన్నీ నెరవేరుతూనే ఉన్నాయి. యుద్ధ సమాచారాలను వింటనే ఉన్నాం. కరువు, కాటకాలు అనేక రీతిలుగా ఉన్నవి. అన్ని సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో, కడబూర ఎప్పుడు బూరుతుందో తెలియదు. బుద్ధిమంతుడవైతే ఆగమన కొరకు కనిపెడుతూ ఉంటావు. బుద్ధిహీనుడవైతే సోమరివై నిద్రపోతూ ఉంటావు. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మరి నీవు బుద్ధిహీనముగా ఉన్నావా, బుద్ధిమంతుడుగా ఉన్నావా, ఏ రీతిగా ఉన్నావో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని వాక్యం అనేక రీతిగా మొట్టమొదటిగా ఏంటంటే, మిమ్మును మీరు దేవుని వాక్యం అనే సంపూర్ణమైన వాక్యమును, అద్దం వలె ఉన్న వాక్యమును నీవు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావా, కాలి వింటున్నావా? ఒకవేళ విని ప్రవర్తించకపోతే నిన్ను నీవే, మిమ్ములను మీరే, నన్ను నేను మోసపుచ్చుకున్నవారు. ఎవరికేం కాదండి. ఆయన ఔన్నత్యము, ఆయన పరిశుద్ధత, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఎన్నటికీ ఉండే దేవుడు. ఆయనలో మార్పు అనేది లేనే లేదు ఆయనకు. మనమే మోసపుచ్చుతూ ఉంటాం. ఆ ఆదామవ్వలతో మాట్లాడినప్పుడు ఏ రీతిగా ఉన్నాడో ఈ రోజు కూడా అదే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు అనేది లేనే లేదు. ఆయనకు ఆయన మోసపరచపడడు. నీవు నేనే ఆయన యొక్క వాక్యం ఎంత జురుకుంటున్నామో, ఎంతగా మనం ఆయన యొక్క వాక్యం ఎంతగా భుజిస్తున్నామో, ఆరగించుకుంటున్నామో, ఆ శక్తిని పొందుతున్నామో, ఆ రకంగా శక్తిని పొందగలుగుతాం. లేకుంటే మనల్ని మనము మనము వినివారమై మాత్రమే ఉండక కేవలము ప్రవర్తించువారమై ఉండాలి.
దేవుని చిత్తం ఏమైనదో మనం గ్రహించాలి. దేవుని చిత్తాల గురించి కూడా నేను చెప్పి ఉన్నాను. అదే రీతిగా మన యొక్క ఇల్లు, మన ఆత్మీయమైన ఇల్లు బండ మీద నిర్మించుకున్న బుద్ధిమంతులుగా ఉన్నామా, ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనులుగా ఉన్నామా, ఏ కోబకు చెంది ఉన్నామో, లేకుంటే మన నూనెలో మన సిద్ధెలో నూనెను పోర్చుకొని ఆయన రాకడు, పెళ్లి కుమారుడు యొక్క రాకడకు సిద్ధముగా ఉన్నామా, లేకుంటే బుద్ధిలేని కన్నికల్లాగా ఆ యొక్క నీకు సిద్ధెలో నూనె లేకుండా నిద్రమత్తుడవై సోమరుడవై ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం.